నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లోనే చాలా ముఖ్యమైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగబోతున్నాయి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం దీనికి సంబంధించి మా దగ్గర ఉంది. చాలా కీలకమైనటువంటి అధికారులు, ఆయా డిపార్ట్మెంట్కు సంబంధించి ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ ఉన్నవారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. దాదాపుగా 3 రోజుల పాటు చేసినటువంటి కసరత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో లిస్ట్ రెడీ చేశారు. దీనికి సంబంధించి సమగ్రంగా స్టడీ చేసి ఒక లిస్టును తయారు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా శ్రమించాల్సి వచ్చిందంట. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచింది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒక చర్చ అనేది జరుగుతుంది రాజకీయ వర్గాల్లో అండ్ అధికార వర్గాల్లో కూడా. అదేంటంటే ఇంకా కొంతమంది అధికారులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి హెచ్ఓడి స్థాయి అధికారులు వైఎస్ఆర్సీపీతో అనుబంధం కొనసాగిస్తున్నారు, అంటకాగుతున్నారు అనేది కూటమి పెద్దల దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఉందట. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఏదైతే అధికార పార్టీగా ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పరిపాలన అందించినటువంటి వైఎస్ఆర్సీపీ వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు చాలామంది ఇప్పుడు జైల్లో ఉన్నారు, కొంతమంది సస్పెండ్ అయ్యి ఉన్నారు, మరికొంతమంది భయంతో కాలం వెల్లదీస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగే బదిలీల్లో చాలా ముఖ్యమైనటువంటి అధికారులు ఉండబోతున్నారు. దాదాపుగా 26 జిల్లాలకు సంబంధించి 12 నుంచి 16 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు జిల్లా స్థాయి వారందరినీ మార్చబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు సమర్థవంతమైనటువంటి అధికారులను టీంలో పెట్టుకోవాలి. ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ముఖ్యమైనటువంటి వారు ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో అంటే జిల్లా కేంద్రాల్లో ఏదైనా వర్క్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే మాట పట్టించుకోవట్లేదు, అసలు కనీసం లెక్క చేయట్లేదు అనేది తీవ్రమైనటువంటి ఒక ఆరోపణ ఉంది. ఆరోపణే కాదు, ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరికి కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అట. అంటే చూడండి ఏ స్థాయిలో ఉంది. సెక్రటరియట్లో కూడా కొంతమంది అలాగే వ్యవహరిస్తున్నారట. దీనికి సంబంధించి ఆ కంప్లైంట్స్ అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ట్రాక్ రికార్డ్ వీటన్నిటినీ పరిశీలించి ఇప్పుడు లిస్టు సిద్ధం చేశారు. దాదాపుగా మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే బయటికి రాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంతో సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్రంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి. సో ఇలాంటి సందర్భంలో ఏ డిపార్ట్మెంట్కు ఎటువంటి అధికారిని అక్కడ మనం నియమించుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి అనేది చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఒక వ్యవహారం ఒక ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లో అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి, అది రాష్ట్ర పరిపాలనకు ఒక గుండెకాయ లాంటిది. అటువంటి డిపార్ట్మెంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారి ఒక మహిళ మృతికి కారణమయ్యారు. అంటే ఒక వ్యవహారానికి సంబంధించి ఇల్లీగల్ కాంటాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఆ సార్ ఎప్పుడు చూసినా విజయవాడలో ఉండేది తక్కువ, హైదరాబాద్లో ఉండేది ఎక్కువ. దానికి సంబంధించి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు చాలా సౌమ్యుడిగా ఒక మంచి అధికారిగానే గుర్తింపు ఉంది. కానీ ఈ వ్యవహారంతో ఒక్కసారిగా ఒక చర్చ అప్పటి నుంచే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా మార్చాలి, మరొక 6 నెలల్లో మార్చుదాం అనుకున్నారు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2 సార్లు బదిలీలు జరిగాయి. అంటే భారీ స్థాయిలో జరగల, కొంతమందిని మార్చారు, ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి. ఇప్పుడు అలా కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ముఖ్యంగా పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, అలాగే రెవెన్యూ, ఎక్సైజ్ ఇలా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే పోలీస్ కూడా. ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే
రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిలో మనం మార్పులు చేర్పులు ప్రక్షాళన అనేది చాలా చాలా అవసరం అని భావించారు. దీనికి సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించి అక్కడ స్థానికంగా ట్రాక్ రికార్డ్ తెప్పించుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి ఆరోపణలు విమర్శలు ఎంతవరకు వాస్తవం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా తీసుకున్నారండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఆయన మాట వినకపోతే నేను చెప్పింది వినట్లేదు, ఈ కలెక్టర్ కానీ లేదా డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ ఇట్లాగా కంప్లైంట్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చేసేది వచ్చినటువంటి కంప్లైంట్ను బేస్ చేసుకొని కాదు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అలాగే వారి పనితీరు సంబంధించి అన్నీ కూడా తెప్పించుకొని స్టడీ చేసి ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి ఏంటి అనేది. కొంతమంది ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో ఉన్నవారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిని కూడా చేంజ్ చేయాలి, సమర్థవంతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి మంచి పొజిషన్ ఇవ్వాలి అనేది. ఎక్కడో కేరళ కేడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని గుంటూరుకు సంబంధించినటువంటి కృష్ణతేజ ఆయన్ను పవన్ కళ్యాణ్ పర్సనల్ ఆఫీసర్గా పెట్టుకున్నారు, ఓఎస్డీగా పెట్టుకున్నారు. అన్నీ అతనే చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకు? ఆయన మీద అంత మంచి పేరుంది. ఆయన చేసినటువంటి సర్వీస్ కానీ అక్కడ వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో డైరెక్ట్ ప్రాణాలకు తెగించి ఎంతోమందిని సేవ్ చేసినటువంటి వ్యక్తి ఐఏఎస్. సో అటువంటి వారు కూడా ఉన్నారు, కానీ ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో ఉన్నారు. కాబట్టి వారిని కూడా ఎలివేట్ చేయాలి. ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఇప్పటికూ కూడా అంటకాగుతూ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అంతా బయటకు చేరవేస్తున్నారో వారందరినీ కూడా లిస్ట్ అవుట్ చేశారట. వారిపై కూడా వేడి తప్పదు. మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమందిని వీఆర్లో ఉంచబోతున్నారు అనేది కూడా. మొత్తానికైతే ఇప్పుడు ఈ ఏదైతే వ్యవహారం బయటకు వచ్చిందో దీనికి సంబంధించి అధికార వర్గాల్లో ఉన్నత స్థాయి అధికారుల్లో ఒక రకమైనటువంటి భయం, టెన్షన్. ఇప్పటికే మంత్రులను అలాగే సీఎంఓలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి వారి స్థాయిల్లో తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటో అనేది ఇక్కడ కీలకంగా మారింది. మరికొద్ది గంటల్లో అయితే ఐఏఎస్, ఐపీఎస్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఒక చాలా ఎక్కువగా ప్రాధాన్యత కలిగినటువంటి అక్కడ కొంతమందిపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు కూడా ప్రజాప్రతినిధులు చెప్పిన మాట వినట్లేదు అనేది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలా ఒకటి కాదు, చాలా కీలకమైనటువంటి విభాగాలు వారిని కూడా మార్చబోతున్నారు. మొదటైతే ఫస్ట్ ప్రయారిటీగా ఐఏఎస్, ఐపీఎస్ దాదాపుగా 12 నుంచి 15 జిల్లాలకు సంబంధించి అధికారులను మార్చబోతున్నారు. ఇటు ఎస్పీ స్థాయి, కలెక్టర్ స్థాయి అనేది చాలా కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర పరిపాలన బాగుండాలి. ఈ అధికారులు చేసేటువంటి పనుల వల్ల వీరు జోక్యం చేసుకునేటువంటి ఇష్యూస్లో ప్రతిదీ తలదూర్చుతున్నటువంటి అధికారులను ఖచ్చితంగా మార్చాలి. ఇప్పుడు తాజాగా ఒక ఐఏఎస్ అధికారి గురించి మనం చెప్పుకున్నాం. ఆ మహిళ మృతి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయనకున్నటువంటి యొక్క ప్రాబల్యాన్ని దాన్నంతా ఉపయోగించి కేసు లేకుండా చేసుకుని చక్కగా బయటకు వచ్చారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే కథనాలు వచ్చాయి, ఫస్ట్ పేజీలోనే రాశారు వాళ్ళు. సో మొత్తానికైతే చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారులు బదిలీల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నెంబర్ 1 న్యూస్ అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా ఛానల్, మా మీడియా సంస్థల ఆధ్వర్యంలో మరొక ముందడుగనే చెప్పాలి. నెంబర్ 1 ఓటీటీ. ఇప్పుడు ఒక రకమైనటువంటి మీడియా వ్యవస్థ వారికి ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నటువంటి విధానం మనకు తెలుసు. కానీ మేము ఓటీటీ ద్వారా ప్రజలకు మరింత చేరువై అనేక విషయాలను మీ దృష్టికి తీసుకురావాలి, మీకు తెలియజేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలు, రైతులు, ప్రతి ఒక్కరికి, యువత ఉపయోగపడే విధంగా ఆ యొక్క కేటగిరీస్లో ప్రత్యేకమైనటువంటి వీడియోలు ఉంటాయి. త్వరలోనే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నాం, నెంబర్ 1 ఓటీటీ అనేది. దయచేసి మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ కూడా మాకు ఇలాగే మీరు ఇవ్వాలని, మీ సపోర్టు కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నెంబర్ 1 ఓటీటీని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.